చినశంకరంపేట మండలం మడూరు గ్రామంలో గత 45 రోజుల నుండి చాలా మంది జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండటంతో గ్రామంలో ఇప్పటికీ 3 సార్లు వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందజేసిన కొంతమందికి నొప్పులు ఇంకా తగ్గకపోవడంతో విషయాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మడూరు గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకుపోయారు. విషయం తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి వెంటనే స్పందించి జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమాచారం అందజేశారు. స్పందించిన జిల్లా వైద్యాధికారులు నేడు మడూరు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. జిల్లా మలేరియా అధికారి విజయేందర్ లివింగ్స్టన్, ఎంపీడీఓ దామోదర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పరిశీలించి గ్రామాన్ని సందర్శించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్, అది ఆల్రెడీ దానికోసము ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం, దానికి పైప్ లైన్ కావాలని. ఇది అవసరం. కొన్ని బ్యాంకులు స్టోరేజ్ అవుతుంది కదా, వర్షానికి ఇప్పుడైతే మేము నేను అది క్లీన్ చెప్పేసింది, దగ్గర పంపిస్తాను, యాక్టివేట్ చేస్తాను, మెయిల్ యాక్టివేట్ చేస్తాను. అటు ఓపెన్ చినశంకరంపేట మండలం మడూరు గ్రామంలో గత సుమారు నెలన్నర నుండి ఈ చికెన్ గున్యాకు సంబంధించిన వ్యాధి, తర్వాత జ్వరాలు కూడా విజృంభించి సుమారు 200 పైన మందికి కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు క్యాంప్ పెట్టినా కూడా ఇంకా క్యూర్ కాలేదని చెప్పేసి నిన్న మేడం గారు ఎక్స్ఎమ్మెల్యే పద్మదేవేందర్ గారిని నిన్న ఊర్లోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మేడం గారు మరొకసారి ఇమీడియట్ ఒక క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పడంతో ఇవాళ వాళ్ళు వైద్యాధికారులు వాళ్ళ మడూరులో క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అసలు ఈ వ్యాధి ఎందుకు గురించి వచ్చింది, ఓన్లీ మడూరు విలేజ్కే ఎందుకు వచ్చింది ఒకటి, తర్వాత ఇది ఇంకా స్ప్రెడ్ కాకుండా ఇతర విలేజ్లకు స్ప్రెడ్ కాకుండా ప్లస్ విలేజ్లో కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళకి సరైన మెడిసిన్ అందించి వాళ్ళు క్యూర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు పనిచేయాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సహాయ మల్లాధికారి మెదక్ డిస్టిక్. ఇక్కడ డిఎంహెచ్ ఆదేశాల మేరకు ఇక్కడ గ్రామంలో అందరికీ కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని పరిస్థితులను గమనిస్తే ఏంటంటే దీని వాటర్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయి ఉన్నది. దానికి ఏలో యాక్టివిటీస్ అన్నీ చేపిస్తామని చెప్పేసి మేము చేపిస్తామనుకుంటున్నాం. అంతేకాకుండా ఎవరైతే బాగలేదో వారికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్ చేయడము, వాళ్ళకి సీరం కలెక్షన్ చేసి మెదక్ టీ హబ్లో వాళ్ళ రక్త పరీక్షలు అన్నీ చేయించి ఈ కారణం ఏదో తెలుసుకోవాలని వీరికి వచ్చినాము. అలాగే రక్త పరీక్షలు చేపిస్తాము, సీరం కలెక్షన్ చేస్తాము. అంతేకాకుండా మేము ఇక్కడ వీళ్ళకి ఏం చెప్తున్నామంటే వాటర్ యొక్క టెస్టింగ్ కూడా పంపమని చెప్తున్నాం. నీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మెదక్ టెస్టింగ్, మన వాటర్ టెస్టింగ్ వాళ్ళకి కూడా కొంచెం వాటర్ టెస్టింగ్ చేసినట్లయితే మనకు రిపోర్ట్ వస్తుంది. మా నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మేము ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయను డిఎంహెచ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము అన్నీ చేయగలుగుతాం. గురువారం శుక్రవారం మేడంకు ఆరోగ్య మహిళ చూపిస్తారు. 2-3 రోజులు కాకుండా
ఇప్పుడు సాగచ్చిరు అడుగులో సాగచ్చిరు ఇప్పుడు ఏమైంది భయపడాల్సిన అవసరం లేదు. నొప్పులు కొంచెం మెల్లిమెల్లిగా తగ్గుతాయి. చికెన్ గున్యాలో అట్లనే ఉంటారు. వైరల్ ఫీవర్ మంచిగా తిని రెస్ట్ తీసుకోరా. మరి నేను బాగా చేసుకుంటున్నావా ఇప్పుడు? చదివించారు సార్ కొంచెం అట్లనే కొట్టింది స్వప్న పని చేస్తావు కదా, అందుకే ఇంకెక్కువ నొప్పిలాగా ఉంటుంది. 2 నెలల నుంచి మేడం ఎట్లా బతకాలి మరి కష్టం చేస్తే మధ్యాహ్నం అది పొద్దున చిన్న గోళీ ఆ చిన్న గోళీ ఇది బలం వేసుకో, రోజు ఒకటి వేసుకో. నమస్కారం అండి. యాక్చువల్గా ఇక్కడ ఫీవర్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయండి మడూర్లో. చికెన్ గున్యా కేసెస్, ఫీవర్ విత్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మా మెడికల్ ఆఫీసర్ సింధు గారు ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పారు. సో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని రిఫర్ చేయడము, ఇలా బ్లడ్ టెస్ట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెడిసిన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ పనికి వెళ్తున్నారు కాబట్టి ఎండలో పనులు చేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయ్యి చాలా పెయిన్స్, ఫీవర్స్, మోషన్స్ లాంటివి అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మా ఆషాస్ కూడా వెళ్ళి వాళ్ళు చేసే పనులలో అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు. తీసుకొని తిరగడం తగ్గించుకొని కాస్త ఎండకి వెళ్ళినప్పుడు కాటన్వి ఎక్కువగా దుస్తులు ధరించడము, అంబ్రెల్లా యూజ్ చేసుకోవడం లాంటివి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాటర్ ఎక్కువగా తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఇక్కడ ఓన్లీ మడూర్ కింద కాబట్టి మడూర్ 1 month నుంచి ఇక్కడ సఫర్ అవుతున్నారు ఇక్కడ. సో దానివల్ల క్యాంప్ ఫ్రీక్వెంట్ ఇది 2nd, 3rd టైం మేము పెట్టడం. వాళ్ళకి ఏంటంటే ఈ ఫీవర్ తగ్గుతుంది, కాకపోతే జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఒక 2-3 months టైం పడుతుంది. సో వాళ్ళకి ఏంటంటే భయపడుతున్నారు తగ్గకపోయేటప్పటికి. అందుకనే వాళ్ళకి ఇలా క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇచ్చి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్ చేస్తున్నాము. శంకరంపేట ఆరుమండల్ మడూర్ గ్రామంలో ప్రజలకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాపులు వస్తున్నాయని చెప్పేసి మాకు మెడికల్ ఆఫీసర్ ద్వారా ఇంటిమేషన్ వచ్చింది. గౌరవ వీళ్ళు ప్రజాప్రతినిధులు తెలియజేయడంతో ఇక్కడికి మడూర్ గ్రామానికి రావడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ ప్లస్ పంచాయత్ సెక్రటరీ సిబ్బందితో ఆ పరిసరాలను ఈరోజు పరిశీలించడం జరిగింది. అక్కడ ఒక కెనాలు, దాని నుంచి పొలాలకు పంటకు పోయే కెనాల్ ఉన్నది. ఆ కెనాల్ను మేము రేపు బుష్ క్లియరెన్స్ ప్లస్ ఆ శానిటేషన్ చేపట్టడం జరుగుతుంది. ఇది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ వ్యాధి ఏంది అనేది నిర్ధారించడానికి మెడికల్ అధికారులు పేమెంట్ వాళ్ళు శాంపిల్ తీసుకొని పంపడం జరిగింది. సాయంత్రంలో కానీ రేపు కానీ మనకు రిపోర్ట్ వస్తుంది. అంత లోపల 7 days ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇక్కడ తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే వీలైన సఫిషియెంట్ మెడిసిన్స్ కానీ, మెడికల్ కిట్ కానీ, అంబులెన్స్ కానీ, ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంటే అందుబాటులో ఉంచుకోవడానికి దాన్ని కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఈ ప్రాబ్లం ఏందనేది రేపు మనకు తెలుస్తుంది కాబట్టి ఆ లోపు మేము వాటర్ టెస్ట్ కానీ, వాటర్ కంటామినెంట్ ఏమైందా అని అది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది.
ఒక శానిటేషన్ కూడా బాగానే ఉంది కానీ అండ్ వాటర్ అండ్ ఏదైతే కెనాల్ ఉన్నదో దాన్ని రేపు మేము శానిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఫాగింగ్ కూడా విలేజ్లో మొత్తం ఫాగింగ్ చేయడం జరుగుతుంది అని చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.